ఈరోజు సాటర్డే. ఈ వ్లాగ్ లో చూద్దాము ఎంతమంది మొహాలు చూపిస్తారు నా ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా డెబ్యూ ఇవ్వలేదు. ఏదో ప్రణీత మాటలు డెబ్యూ ఇచ్చింది. ఇప్పుడు ఎవరైనా మొహం చూపిస్తారేమో ఈ వ్లాగ్ లో చూద్దాం. మేము 12 మంది వెళ్తున్నాం. ఒక్కళ్ళన్నా కనిపించిపోతారా? మేము యాక్చువల్ గా మా ప్లాన్ ప్రకారం 10ంటికి బయలుదేరాలి. ఇప్పుడు టైం 1 గంట అయిందా? 12:33 అయింది. ఇంకా వీఆర్ స్టిల్ వెయిటింగ్. దిస్ ఇస్ ప్రణీత. ఫస్ట్ టైం షీ ఈస్ గివింగ్ హర్ montage. అట్లీస్ట్ నెక్స్ట్ టైం దాని మొహం చూపిస్తాను. ఇంకా మా అపార్ట్మెంట్ ముందే ఉన్నాము. ఇట్స్ బీన్ హాఫ్ అన్ అవర్ స్టాండింగ్ హియర్. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు నా ఫ్రెండ్స్. సన్ చాలా బాగుంది. అది సిటీలో ఉన్న స్నో అంతా ఇక్కడ వేసారంట గైస్. అది మంచు కొండలు కాదు, వీళ్ళు క్రియేట్ చేసిన కొండలు, న్యాచురల్ది కాదు. సో వీఆర్ ఇన్ వాల్మార్ట్ నౌ. వీఆర్ డూయింగ్ గ్రాసరీ షాపింగ్ ఫర్ టునైట్ అండ్ tomorrow full. See who got flower. Break. 24/7 నీపై కురిపిస్తున్నా, తిట్టుకున్నా. చెట్ల మధ్యలో స్కేటింగ్ బాగుంది, కానీ స్కేటింగ్ రింకే డేంజరస్గా ఉంది. ఇటు మనం హిల్ ఎక్కుతున్నాం కదరా, అందుకే కొద్దిగా పర్లేదు. ఆడదాకా కూడా వెళ్ళామా? ఆడదాకా వెళ్తే డౌన్ మొత్తం, అక్కడ నుంచి పైకి రాలేదు. ఆడగలం ఇక్కడ. చాలా సూపర్గా ఉంది. తీసుకొచ్చి మంచిగా వీడియో బ్లాగ్ కోసం చూపించు. బ్రేక్ వేయడం తెలుస్తుంది నాకు. ఇప్పుడు మర్చిపోయా బ్రేక్ కాకుండా నువ్వు ఎందుకు దూరేసావు? నేను వచ్చేంత వరకు కాకుండా. అప్పుడు అనురాగ్ ధైర్యం ఇచ్చాడు. బ్రేక్ వేసాను. వాడు బ్రేక్ వేసాను, ఆపాడు. వెళ్ళొద్దంటే వెళ్ళిపోతున్నా. కానీ ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. ఏదో కాశ్మీర్లో ఉన్నట్టు. ఇదైతే క్రేజీ చేసుకుంటూ పోతాం. పిల్లలు ఒక పిల్లోడు పడిపోయాడు. వాడు ఎంత ఎక్విప్డ్ అయి ఉన్నాడంటే ఆడు కింద పడినా దొల్లుతున్నాడు. ఆడు బెండ్ చేయట్లేదు, పడిపోతావు. బెండ్ చేయట్లేదు అంటే బెండ్ చేస్తుంటే ముందుకు వెళ్ళలేకపోతున్నా. ఇట్స్ నాట్ ర్యాంప్ వాక్. ఐ నో ఇట్స్ నాట్ ర్యాంప్ వాక్. 20 times అంటే ఎక్కువ స్కేటింగ్ చేస్తావు. ఏదో ఫస్ట్ టైం చేసినట్టుగా. మరి 1 year అయింది. అక్కడే ఉంది. మొన్నే కదా స్కేటింగ్. అది 1 time చేశాను. అది ఒకసారి చేశాను. ఏం కాలేదబ్బా. సరే, మా చేతులు మరి గట్టిగా పట్టుకుంటున్నావు. కనీసం 4 times చేస్తానే నాకు ఈజీ ఉంటుంది కదా. మెల్లిగా నాన్న, మెల్లిగా వెళ్ళవా నాన్న, మెల్లిగా వెళ్ళు, పడిపోతా. బ్రేక్ వేయాలి అప్పుడు. బ్రేక్ అక్కడ చాలా డేంజరస్ గా ఉంది. కోడి పందాలు దాని లోపలికి వెళ్ళిపోయాను.
అరే మీరు లెఫ్ట్ భయపడితే బ్యాలెన్స్ నాకు బ్రేక్ వేయడం రావట్లేదు బ్రేక్ ఎవరికి రాదు, అదే ప్రాబ్లం. నేను వెళ్ళి చేతులు దాంట్లో పెట్టేస్తాను. ఆగు నేను ఇంకా పడిపోతున్నాను. పద్మశ్రీ ఒకప్పుడే స్టంట్ వీడియో తీసుకుంది. అలా ఎన్నిసార్లు అందరికి నన్ను ఆపాడు తెలుసా. నేను పడిపోయా అక్కడ డేంజరస్ ఉంది కదా, చెప్పాను ఖచ్చితంగా పడ్డా అంటే ఆ బొక్కలో చాలా డేంజరస్. అది చూడు నవ్వుతున్నాడు. హలో, మనల్ని దూరం నుంచి మిడిల్ ఆఫ్ చైన్ క్రేజీ ఉంది కానీ లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. కానీ అసలు వ్యూ బాగుంది కానీ చాలా డేంజరస్గా ఉంది చూడండి. అంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఇక్కడ అంత తిరిగిపోవాలా? బుడ్డోడు చూడండి. స్కేటింగ్ రాని చిన్నపిల్లలు నేర్చుకునే వాళ్ళకి ఇలాంటివి ఒకటి ఇస్తారు. మా ఫ్రెండ్తో కూడా కొనిపెట్టాలి ఇలాంటివి, నేర్చుకోవాలి. బుడ్డది. అరే పిల్లలే ఉన్నారు ఇక్కడ. ఒకసారి పడ్డాక కొంచెం బాగా వెళ్తున్నాను అనిపిస్తుంది. పడ్డాను రా, రైట్ సైడ్కి పడ్డా, రైట్ సైడ్ కాలు మీదకి. ఆ పడినప్పుడు కొంచెం అనిపించింది కానీ తర్వాత అంతగా అనిపించలేదు. ఆగు, వెరీ గుడ్. కొంచెం బెండ్ చేయాలి. వచ్చేసింది. చిన్న చిన్న పిల్లల కోసం బొమ్మలు పెట్టారు. ఫ్లవర్స్ వచ్చాయి గైస్ వ్యాలంటైన్స్ డేకి. ఇంకా ఆగట్లేదు. Closes at 8 p.m. Entrance fee is $60, guys. నేను లాస్ట్ టైం చేసినప్పుడు నా స్కార్ఫ్ ఆ ట్యూబ్ కింద ఉండి చోక్ అయిపోయాను నేను, అందుకే నేను చేయను. పద్దుకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చేయదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ లైట్ లేకపోయేసరికి నాకు ఇదిగా ఉంది. ఫస్ట్ ఆకలేస్తుంది బేసిక్గా, చాలా ఆకలేస్తుంది. సో ఈ బ్లాగ్లో యాక్చువల్లీ వింటర్ యాక్టివిటీస్ కూడా పెడదాం అనుకున్నా. ఫ్రెండ్ ప్లానింగ్ వల్ల అది కాదు, మార్నింగ్ ఎవరు లేకపోతే స్టార్ట్ కాకపోవడం వల్ల 10 వెళ్ళాలనంటే 1 గంటకు స్టార్ట్ అయ్యాం తెలుసా మనం. లేక్ ఉంది కదా స్కేటింగ్ ది, అక్కడ నుంచి 10 నిమిషాలు తొందరగా స్టార్ట్ అయినా బాగానే ఉండదు. 10 నిమిషాలు చేయమమ్మా, 10 నిమిషాలు చెయ్యంలే. గాయస్ మేము ఇప్పుడే
సన్సెట్ కోసం మనం వచ్చాము ఈ ప్లేస్కి, బట్ సన్సెట్ అయిపోయింది. సో ఇక్కడ పక్కన ఉన్న వింటర్ యాక్టివిటీని నేను షూట్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి జారుతారు, ఇలా వచ్చి ఇలా 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 వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మెల్లిగా ఆ ట్యూబ్స్ పట్టుకొని నడుచుకుంటూ వచ్చి అక్కడ ఒక ఎలివేటర్ లాగా ఒకటి ఉంటుంది, అక్కడ ట్యూబ్స్ని తగిలిస్తారు, వాళ్ళు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ జారుతారు గైస్. వావ్, దిస్ ఇస్ క్యూట్. ఓకే, ఇది కిచెన్ ఇట్లా వస్తే, తర్వాత వెనకాలేమో బాల్కనీ అనుకుంటా. అరే ఏంట్రా ఇది, భయం వేస్తుంది. ఇది బెడ్రూమ్, ఇది వచ్చేసి ఏంట్రా ఇది తెలియట్లేదు. ఇది డైనింగ్ ఏరియా, కిచెన్. ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ ఒక క్రాడల్ కూడా ఇచ్చారు. ఇలా మెట్లు ఎక్కేస్తే థర్డ్ బెడ్రూమ్ ఉంది. దిస్ ఇస్ నైస్. ఇది ఫోర్త్ బెడ్రూమ్. అండ్ ఇలా వస్తే ఇది సిక్స్త్ బెడ్రూమ్. అరే ఇది బాగుందిరా, అరే ఇది కావాలరా నాకు. ఆగు, ఇంకోటి ఉందా? ఇది సెవెంత్ బెడ్రూమ్. చాలా బాగున్నాయి పెయింటింగ్స్. అరే టీవీ కూడా చూడొచ్చురా మనం. ఇదైతే ఇంకా బాగుంది ఈ పెయింటింగ్. ఇప్పుడు వీడియో తీసుకోకపోతే అందరు వచ్చిన తర్వాత అస్సలకి ఫీలేము. మళ్ళీ ఎవ్వరు మా మొహం చూపించొద్దు అని అంటారు అందరూ. సారీ. అరే ఈ చైర్ బాగుందిరా, ఈ చైర్లో నేను కూర్చుంటా. ఇదేంటి అది రాశాడు? రే పాప్కార్న్ మేకర్ కూడా ఇచ్చాడు రా. కప్స్ అన్నీ ఇచ్చాడు. అక్కడ మనం ఏమైనా కాక్టైల్ చేసుకోవాలంటే అది యూస్ చేసుకోవచ్చు. బాగుందా ఇది? అవునా, బొక్క అయిపోయింది అయితే. సో ఇవి మనం వాల్మార్ట్ నుంచి తెచ్చుకున్న గ్రాసరీస్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా కొన్ని ఫిల్ చేస్తాం. కాఫీ ఇచ్చాడు వాడే, ఇది కాఫీ. అండ్ కాఫీ మెషిన్ కూడా ఉంది చేసుకోవడానికి మార్నింగ్. క్యారెట్ జ్యూస్ బాగుందా? నేను చెప్పా. అమ్మో ఎలా తాగుతారు క్యారెట్ జ్యూస్ అనింది. చూసావు, క్యారెట్ జ్యూస్ బాగుంది. ఇదో ఈయన రాబోయే తరానికి కాబోయే హీరో ఆయన. అదిగో వైబ్స్ అని వేసుకున్నాడు. ఏమో సార్ మీరు మీ మొహం చూపించొచ్చా? మాట్లాడారు నేనన్నా. ఏమనిపించింది ఈరోజు, ఎలా జరిగింది? అంతా చాలా బాగుంది, కానీ చాలా ఎంజాయ్ చేసాం. ఐస్ స్కేటింగ్ చేసాం. అసలు ఎంత బాగుందంటే వుడ్స్ మధ్యలోంచి ఐస్ స్కేటింగ్ వెళ్తుంటే అసలు డ్రీమ్ లో ఉన్నట్టుంది. ఫ్యాంటసీ వరల్డ్ నైస్. ఇక్కడ కూర్చొని తినొచ్చు మనం మంచిగా. ఇక్కడ బోల్డని గేమ్స్ కూడా ఇచ్చారు మాకు ఆడుకోవడానికి. నిజంగానే ఆడుకునే అంత టైం కూడా లేదు. మోనోపొలి ఆడాలి. అసలే భవిత్ సీరియస్ గా ఆడతాడు, స్పోర్ట్ గా ఆడతాడు. మరీ స్పిరిట్ ఎక్కువ అలా సీరియస్ గా ఆడే వల్ల. ఇప్పుడు శ్రీకాంత్ చికెన్ వాష్ చేస్తున్నాడు ఫర్ చికెన్ బిర్యానీ. అదే దీని మీద ఘాట్లు పెట్టాలి అంతే కదా. విడగొట్టేద్దాం, ఎలాగే చేద్దాం. వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏం లేదా మరి? వ్యాలంటైన్స్ డే రోజు ఓన్లీ వ్యాలంటైన్స్ తాగాలి. అందుకే తెచ్చా వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే తీసుకొచ్చా. నిజంగా రికార్డ్ చేస్తున్నావు. మనం ఇప్పుడు వెజిటేరియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, నాన్ వెజిటేరియన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం 2 cups ఆఫ్ తూర్దాల్ వేసుకుని నానబెట్టుకుంటున్నాం. ఎందుకు నానబెట్టుకుంటున్నాం అంటే ప్రెషర్ కుక్కర్ లేదు, ఇన్స్టాపాట్ మర్చిపోయాం కాబట్టి, భవిత్ మర్చిపోయాడు కాబట్టి 2 cups తూర్దాల్ నానబెట్టుకున్నాం.
భవిత్ అంటే మీ ఆయన దొరికింది కాదండి నా పేరు సెన్సార్ చేయండి, కాపీ రేట్ అది. చూపించా కిచెన్ లో అయిపోయింది. మీ ఆయన గారు కాలు బాగుంటుంది. ఇప్పుడు దాకా నేను నా డ్రెస్ చూపించలేదు కాబట్టి నేను నా డ్రెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇదే నేను వేసుకున్నాను. ఇది వేసుకొని హై బూట్స్ వేసుకున్నాను అనమాట. ఇది భవిత్ నాకు నా బర్త్డేకి గిఫ్ట్ ఇస్తే నేను వ్యాలంటైన్స్ డేకి వేసుకుంటున్నాను. సో యా, ఇప్పుడు తొందరగా ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుని, ఎందుకంటే మనకు పింపుల్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, ఓకే టుడే వీఆర్ ట్రయింగ్ ప్రణీత స్కిన్ కేర్. ఇది ప్రణీత స్కిన్ కేర్ బాక్స్ సారీ, ఇది స్కిన్ కేర్ కిట్ అనమాట. దీంట్లో దాని సర్వస్వం పెట్టేసుకొని వచ్చేసింది. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఇవన్నీ తవ్వేలోపు ప్రింట్ అని అడిగితే పోద్ది ఏం రాసుకోవాలో. ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ రా, నువ్వు ఇక్కడ కూర్చో. ఒక 5 నిమిషాలు ఉండొచ్చు కదా, మాట్లాడవచ్చు కదా ఇన్ఫర్మేటివ్గా కదా. ఒక 5 నిమిషాలే కూర్చో. నువ్వు ఫస్ట్ అది రాయకు. కానీ ఇది ఇప్పుడు నేనేం రాసుకోను? రెటినాల్ ఉంది, రెటినాల్ వాడుతుంది తను. మీకేమన్నా స్కిన్ కేర్ వాట్ ఎవర్ నాలెడ్జ్ కావాలంటే దాని పీస్ డైరీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి దానికి డిఎం చేయండి. పీస్ డైరీ, పీస్ పర్స్పెక్టివ్ అని ఒకటి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఇదైతే కరెక్ట్ పేరు. సో అక్కడికి వెళ్ళి దాన్ని అడగండి. ఇది కదా స్నైల్ మిషన్, ఇది ఎప్పుడు రాసుకుంటూ నయాసిన్మైడ్, అన్ని రకాల నయాసిన్మైడ్ వాడుతుంది. అది మార్నింగ్స్ వాడుతుంది అంట. ఇప్పుడు నైట్ టైం ఏం వాడాలి? ఓకే, సో ఈరోజు మనం రెటినాల్ వాడదాం. స్నేల్ మిషన్ బదులు మిక్సిన్ గ్లాసియర్ వాటర్ హైల్రాన్, మిక్సూన్ గ్లాసియర్ వాటర్ హైల్రానిక్, మిక్సూన్ గ్లేషియర్ వాటర్ హైల్రానిక్ యాసిడ్ సెరం యూస్ చేస్తుంది. అది యూస్ చేద్దాం మనం కూడా. ఓకే, దీని మీద రెటినాల్ రాసుకుని, అది కావాలన్నా వద్దన్నా? అది కావాలి నాకు. ఇంకా నాకు అనువాది నేను యూజ్ చేశాను కాబట్టి కొత్తది కావాలనిపించి 2 సపరేట్ కొనాల్సి వచ్చింది. షీజ్ ఏ స్కిన్ కేర్ గురు. వాడింది ఒకసారి వాడదు, వాడింది రెండోసారి వాడదు, ఒకసారే వాడుతుంది. ప్రతిసారి కొత్తది ట్రై చేస్తూ ఉంటుంది. సో రెటినాల్ రాసుకున్నా. నీది నాది ఒక్క కామన్ స్కిన్ కేర్ కూడా లేదు తెలుసా, ఒక్కడు కూడా కామన్ వాడలే మన ఇద్దరం. ఓకే, ఈ రెటినాల్ అయిపోయింది. ఇది సోమ్ బై మీ రెటినాల్ ఇంటెన్స్ రియాక్టివేటింగ్ సెరం. నెక్స్ట్ ఆర్డినరీది సూదింగ్ అండ్ బ్యారియర్ సపోర్ట్ క్రీమ్ యూస్ చేస్తున్నాం. నాకు ఎలా ఉంది తెలుసా ఇలా చేస్తుంటే, చిన్నప్పుడు మనం బార్బీ డాల్తో ఆడుకునే వాళ్ళం, లేకపోతే అమ్మ నాన్న అట్లా ఏ ఆటలు ఉండే కదా, అలా ఆడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇది రాసుకుంటే దీని మీద మళ్ళీ మాయిశ్చరైజర్ రాయాలా? రాయాలి కదా, సరం కదా. నేను దీని మీద రెటినాల్ రాసి దాని మీద ఇది రాసా, పర్లేదా? ఇప్పుడు ప్యాంటనోల్ మాయిశ్చరైజర్. That's it for skincare of day 1. Okay. పర్లేదు. మరి మా దేవుడితో పోల్చితే ఇదేంటి ఇప్పుడు హ్యారీ పాటర్ లో అదేదో ఉంటుంది కదా, ఇది కింద పడేకు. టొమాటో పప్పు is ready and fish fry is cooking. We have rice. ఇంకా ఇది ఫిష్ మ్యారినేట్ చేసింది. ఇంట్లో బ్రసెల్స్ స్ప్రౌట్స్ అండ్ చికెన్.
రెండు కింద ఏదో ఉంది ఇంకోటి అదే చికెన్. నెక్స్ట్ మష్రూమ్స్ ఆర్ గెటింగ్ మ్యారినేటెడ్. Pomegranate juice. The best carrot juice in the world. Packaged carrot juice in the world is this from Walmart. ఎవరైనా కెనడా ఆర్ యూఎస్ ఆర్ ఇది దొరికే చోట ఉంటే ఖచ్చితంగా ఈ క్యారెట్ జ్యూస్ని ట్రై చేయాలి. ది బెస్ట్. దీంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓన్లీ క్యారెట్ జ్యూస్, అంటే ప్రిజర్వేటివ్స్ కూడా లేవన్నమాట. అంటే విత్ ఇన్ 3-4 డేస్లో ఇది అయిపోతుంది, ఎక్స్పైరీ అయిపోతుంది. సో ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను. ఐ థింక్ $7 or $8 Canadian ఉంది. టొమాటో, పప్పు, సెకండ్ వర్డ్ స్టార్టింగ్ అయితే బోల్ దిగే భలే పించి బాసా అరే సూర్య చాలా టైం అయింది అవసరమా?